ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట హబక్కూకు గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 4వ వచనము. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచట ఆయన బలము దాగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నదంట. ఎక్కడ? దేవుని యొక్క హస్తముల నుండి వస్తున్న కిరణములు. దేవుని యొక్క హస్తం నుంచి వస్తున్న కిరణములు సూర్యకాంతితో సమానమైన ప్రకాశములుగా అవి బయలు వెలుచున్నాయి. చూడండి, కిరణాలే. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు భూమిపైన ఎంత పడుతుంది? జస్ట్ 1% మాత్రమే సూర్యుడి నుంచి వచ్చే ఒక లైటు, ఆ యొక్క కిరణాలు భూమిని తాకుతాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క హస్తంలో నుంచి వస్తున్న కిరణములు అవి సూర్యకాంతితో సమానమై ప్రకాశిస్తున్నాయంట. దేవుని హస్తం నుంచి వచ్చి, అంత గొప్ప దేవుడు, అంత శక్తిమంతుడు. ఆయన హస్తంలో నుంచి వచ్చే కాంతినే సూర్యుడు తట్టుకోలేకపోతున్నాడంటే ఇంకా దేవాది దేవుడు ఈ లోకంలోకి, ఆయన ఈ భూమి మీదకి దిగినప్పుడు ఇంకా ఎంత వెలుగు ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది, ఈ లోకమంతా ఎంత కాంతితో మరి ప్రకాశిస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనకి ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది, దేవుడు అంత్యదినములో వస్తున్నప్పుడు లోకమంతను కూడా చీకటి గాఢాంధకారము కప్పి ఉంటుంది. ఆ మహిమ, మనుష్య కుమారుడు ఆయన మహిమని కనపరచుటకు లోకం మీదకి వచ్చినప్పుడు ఆయన వెలుగుకి భూమి తట్టుకోలేదంట. అంత వెలుగుగా ఆయన రాబోచున్నాడు. నిజంగా అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. అంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నాం, అంత గొప్ప దేవుని స్తుతిస్తున్నాం, అంత గొప్ప దేవుడికి మనం ప్రార్థిస్తున్నాం, అంత శక్తిమంతుడు దేవుని యొక్క వాక్యాలు మనం చదువుతున్నాం. చూడండి, అంత దేవుని యొక్క ఇంత శక్తిమంతుడు దేవుడు ఎక్కడ కూడా మనం చూడము, దొరకడు కూడా. అందుకే ఆయన భూమి అందునే కానీ ఆకాశం అందునే కానీ నాలాంటి దేవుడు ఎవరు లేరు, నేనే దేవునని ఆయన స్పష్టంగా మరి మోషేకి చెప్పి ఉన్నాడు. ఆయన అంత గొప్ప దేవుని మనము స్తుతిస్తున్నాం. మరి ఎందుకు చీటికి మాటికి భయపడుచున్నారు? ఎందుకు చిన్న చిన్న వాటికి దిగులు పడుచున్నారంటే దేవుని యొక్క శక్తిని మీరు తెలుసుకోలేకపోతున్నారు, దేవుని వైపు రాలేకపోతున్నారు. దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో మీకు వచ్చే సమస్యలు, బాధలన్నిటి నుంచి కూడా దేవుడు మిమ్మల్ని విడుదల చేయటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అంత శక్తిమంతుడు ఆయన. ఆయన హస్తం నుంచి వచ్చే కిరణాలు సూర్యకాంతి కంటే ఎక్కువ రెట్లు మరి అంత వెలుగు వస్తుందంటే ఇంకా ఆయన తేజోమోహం మనం చూడగలమా? ఆయన మనం శరీరధారిగా ఉన్నా సరే దేవుణ్ణి చూడలేము, ఆత్మానుసారంగా ఉన్నా సరే మన దేవుని మొహం చూడలేము. ఎందుకంటే దేవుడి ముఖ కాంతిని చూడలేము, కానీ దేవుని చూస్తాం. ఆయన సింహాసనాన్ని చూస్తాము, సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండటము చూస్తాము, ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తున్నవన్నీ ఆత్మ సంబంధమై పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు చూస్తాము. కానీ దేవుని యొక్క మొహాన్ని మట్టికి మనం చూడలేము, ఎవ్వరు కూడా చూడలేదు, దేవదూతలు కూడా చూడలేదు. అందుకే దేవుడు సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు అన్నీ కూడా మోకరిల్లి తలంతా కూడా ఆయన పాదపీఠం వైపు వంచి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తున్నాయి. అంత శక్తిమంతుడు. అలాంటి దేవుని కలిగి ఉన్నప్పుడు ఎందుకండి దిగులు, బాధ, భయం అవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. దేవుని స్తుతించి ఆరాధించి నిస్వార్థంగా ప్రార్థన చేసి దేవుని అడగండి. సమస్తము కూడా దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాను. నా పరమ తండ్రి, నీవు గొప్ప దేవుడు. నా పరమ తండ్రి, అయ్యా నా పరమ తండ్రి, నీవు నిజమైన దేవుడు అయ్యా తండ్రి. నా పరమ తండ్రి, నీ హస్తంలో నుండి వచ్చు కిరణములు నా పరమ తండ్రి సూర్యకాంతితో సమానమైన ప్రకాశములుగా నా పరమ తండ్రి బయలు వెలుచున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రము. నీవు గొప్ప దేవుడు అయ్యా నా పరమ తండ్రి యేసయ్య, మహిమగల దేవుడు నా పరమ తండ్రి రాజా, వందరము దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. నీవు నిన్న నేడు ఏకరీతి ఉన్న తండ్రి నా పరమ తండ్రి, మా రాజానికే వందనములు, మా దేవానికే స్తోత్రం నా పరమ తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా పరమ తండ్రి, ఎవరి మీదైతే నీ కిరణములు పడసలేదో నా పరమ తండ్రి, ఎవరైతే నీ హస్తం యొక్క వెలుగు కాంతిని కోరుకుంటున్నారో అయ్యా, వారి గృహాలపైన, వారి మీద, వారి కుటుంబాలపైన, వారి పిల్లలపైన
మీ హస్త కాంతి కిరణంలో పడును గాక నా పరమ తండ్రి. దుష్టుడు కోటల పైన, దుష్టుడు రాజ్యం పైన, అయా నా పరమ తండ్రి, దుష్టుడు నా పరమ తండ్రి చేయుచున్న అనేకమైన ఘోర నింద అవమానాలపైన నా పరమ తండ్రి నీ హస్తం నుంచి వస్తున్న కిరణంలో నా పరమ తండ్రి వాడి కోట మీద పడి నా పరమ తండ్రి క్రీస్తు నామంలో వాడి కోటలన్నీ కూడా కాలిపోను గాక నా పరమ తండ్రి. పరిశుద్ధ రామందిరంలో సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం చెల్లించుకుంటూ దీనుల్ని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోమని, నీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధుడైన దేవుడి యొక్క నామంలోనే క్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అంతా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.